మీరు ఎవరైనా మీలో బాప్తీసం తీసుకున్న వాళ్ళు చేతులు ఎత్తారా? బాప్తీసం తీసుకున్న వాళ్ళు తీసుకున్నారు. రైట్ తీసుకున్నారు. రైట్ మంచి తల తీసి తీసుకున్నప్పుడు ప్రార్థన చేస్తారా? బాప్తీసం తీసుకుంటారు. తీసుకున్నప్పుడు ప్రార్థన చేస్తారా చేయరా? బాప్తీసం తీసుకున్నప్పుడు ఏమని ప్రార్థన చేస్తారు? ప్రభువా, ఇప్పుడు నీళ్ళల్లో మునిగి లేస్తున్నానయ్యా, వచ్చే నెల కల్లా 10 కోట్ల ఆస్తి, 10 బంగాళాలు ఇల్లు ఉండాలా, ఎందుకంటే బాప్తీసం తీసుకున్నా, నీ బిడ్డగా నేను మారిపోయినా, నీ బిడ్డ అయితే నీ కోటీశ్వరుని ధనవంతుని అయిపోవాలా, ఏస్తున్నామని జరుగును గాక. ఏమని ప్రార్థన చేస్తారు? బాప్తీసం తీసుకున్న తర్వాత ఏమని ప్రార్థన చేస్తారు? ఏం చేయలేదు ప్రార్థన మీరు? మరి ఏదో ఒకటి చెప్పండి, పర్లేదు. అంటే పలానా చేసామన్నా పలానా చేయలేదని ఏదో ఒకటి చెప్పండి. అంటే ప్రభువా, నేను రక్షణ తీసుకున్నానయ్యా, నేను నన్ను అంగీకరించినందుకు వందనాలు అని ప్రార్థన చేశారా? కృతజ్ఞత చెప్పారా? లేదంటే ఏం చెప్పారు? నాకు ఇది కావాలా, అందుకని నేను నమ్మా. ఏదో అంగడికి వెళ్ళి 10 రూపాయలు ఇస్తాం, 10 రూపాయలు ఇచ్చి కురుకుర ప్యాకెట్ అంటాం, లేదా 5 రూపాయలు ఇచ్చి రసం పొడి ప్యాకెట్ అంటాం, 100 రూపాయలు ఇచ్చి కేజీ చికెన్ కొట్ట అంటాం, 200 ఇచ్చి చికెన్ కొట్ట అంటాం, 500 ఇచ్చి మటన్ కొట్ట అంటాం. డబ్బులు ఇస్తే వాడేం కొడతాడు? మటన్ ఇస్తాడు. ఇప్పుడు నీళ్ళల్లో మునిగి లేచాం, బాప్తీసం తీసుకున్నాం, దేవా ఇంక ఇది అని ఏమని అడిగారా? ఇది చెయ్యి అన్నారా? ఏం చేసి ఏమని ప్రార్థన చేశారు? నమ్మాను కాబట్టి అబ్బా సూపర్, మంచిదే. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో మంచిదే, తప్పేం లేదు. సరే, కృతజ్ఞతతో నువ్వే నిజమైన తండ్రివని, నువ్వే నిజమైన దేవుడు అని నేను అంగీకరిస్తున్నానయ్యా, ఇదిగో నా జీవితం ప్రార్థన చేశాడంట అన్న. మంచిదే, మంచి ఆలోచన, అద్భుతం. మీరేం చేశారు? రైట్, సరే. ఇప్పుడు నేను ఒకవేళ దావీదు దగ్గరికి వెళ్ళి, దావీదు అభిషేకంతోనూ పరిశుద్ధాత్మతో నింపుతున్నా, కొత్త మనసు నీకు ఇస్తున్నా. ఎవరికి? దావీదుకు. అలా దావీదు కొత్త మనసు ఇచ్చినప్పుడు, అభిషేకం ఇచ్చినప్పుడు దావీదు ఏమని ప్రార్థన చేస్తాడు? ఒకవేళ దావీదు చేయాల్సి వస్తే ఏమని చేస్తాడు? అలాంటి ఉన్నతమైన దావీదు ఇంచుమించు 17 18 వయసులోనే అద్భుతమైన కీర్తనలు రాసినటువంటి దైవజనుడు విలియం ఏ కగారియన్ అని ఒక దైవజనుడు. విలియం ఏ కగారియన్, ఆయన స్కాట్లాండ్లో పుట్టాడు. విలియం ఏ కగారియన్ అని ఆయన పాత నిబంధన గ్రంథం మీద చాలా పుస్తకాలు రాశాడు. ఆయన ట్రినిటీ అనే బైబిల్ కాలేజ్లో ఒక ప్రొఫెసర్. నేను ఆయన పుస్తకాన్ని చదువుతున్నప్పుడు ఆయన దావీదు యొక్క యవ్వన కాలంలో నుంచి ఒక సందర్భాన్ని రాస్తాడు, అద్భుతంగా వివరిస్తాడు. దావీదు రాసినటువంటి ఆ కీర్తన అంట, దావీదు ఎప్పుడైతే అభిషేకం పొందుకున్నాడో, మళ్ళీ చెప్తున్నా, దావీదు ఎప్పుడైతే అభిషేకం పొందుకున్నాడో, అభిషేకం పొందుకున్నప్పుడు రాసినటువంటి కీర్తనలంట ప్రపంచంలో, అనగా హెబ్రూ పద్యభాగంలోనే, పద్యభాగం అంటే తెలుసా? పద్యాలు ఉంటాయి, వేమన శతకం, సుమతి శతకం అని మనం చిన్నప్పుడు చదువుకుంటామే. ఆ పద్యభాగంలోనే, హెబ్రూ లిటరేచర్లోనే గొప్ప పద్యభాగం అంట, ఉన్నతమైన అద్భుతమైనటువంటి పద్యం అంట, అద్భుతమైన కీర్తన అంట. అంతకుముందు మోషే కానీ, అంతకుముందు మిరియాము కానీ, అంతకుముందు ఉన్నటువంటి భక్తులు ఎవ్వరూ రాయని 17 ఏళ్ల కుర్రోడు రాశాడంట. అర్థమవుతుంది చెప్పేది? ఎన్నేళ్ల కుర్రోడు? 17 ఏళ్ల కుర్రోడు. ఎప్పుడు రాశాడు అంటే అభిషేకం పొందుకున్న టైంలో రాశాడంట. ఇప్పుడు మీరు అభిషేకం పొందుకున్నారు, మీరు రక్షణ పొందుకున్నారు, అభిషేకం పొందుకున్నారు, దేవుడు మీకు బాధ్యత ఇస్తారు. ఏమని ప్రార్థన చేసుకుంటారు జనరల్గా? ఏమని ప్రార్థన చేస్తారు? ఇప్పుడు అదే ప్లేస్లో దావీదు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ రాసింది కదా, ఇప్పుడు ఈ సమయంలో అభిషేకించి పోయిన తర్వాత ఇక్కడ దావీదు 4 కీర్తనలు రాశాడు. 4 కీర్తనలు రాశాడు. ఎన్ని కీర్తనలు? 4 కీర్తనలు వివరించలేను కానీ ఒక కీర్తనలో ఒక్క వచనం మాత్రం చదివిస్తాను. ఒక కీర్తనలో ఒక వచనం, ఇంకో కీర్తనలో ఒక వచనం చదివించిన తర్వాత పౌలు దీని గురించి కొన్ని సందర్భాల్లో పడిపోవడానికి, భక్తులు ఇంత గొప్ప భక్తి పరులు పడిపోవడానికి కారణం ఏంటి అని ఒక పత్రికలు రాస్తాడు. ఆ విషయాన్ని చెప్పి నేను ముగిచ్చేస్తా. చాలా జాగ్రత్తని. ఇలాంటి చిన్న వయసులోనే, 17 ఏళ్ల వయసులోనే సమూయేలు లాంటి గొప్ప ప్రవక్త ఎదురు చూస్తున్నాడు. ఎవరి కోసం? దావీదు కోసం. అలాంటి దావీదు కోసం ఎదురు చూస్తుంటే దావీదు అభిషేకం పొందాడు. పొందిన తర్వాత 4 కీర్తనలు రాశాడు. ఈ 4 కీర్తనలు ఏంటంటే, 8వ కీర్తన, 19వ కీర్తన, ఇంకా అంతేనా చెప్పింది? ఏంటి 4 కీర్తనలు అంటే 8వ కీర్తన, 19వ కీర్తన, 23వ కీర్తన, 29వ కీర్తన, 4 కీర్తనలు. 8, 19, 23, 29. ఈ 4 కీర్తనలు ఎప్పుడు రాశాడంటే దావీదు అభిషేకం పొందిన తర్వాత రాస్తాడు. అయితే ఇప్పుడు నేను 4 చెప్పట్లే, ఈ 2 కీర్తనలో అభిషేకం పొందిన తర్వాత ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు ఇందాక మిమ్మల్ని అడిగా, మీరు బాప్తిసం పొందిన తర్వాత ఏమని ప్రార్థన చేస్తారు? అని అడిగాను కదా. అలాగే దావీదు దగ్గరికి వచ్చి, దావీదు నువ్వు అభిషేకం పొందుకున్నావు కదా, పొందుకున్న తర్వాత ఏమని ప్రార్థన చేస్తావు? ఇంకా అర్థం కాలేదేమో. ఇప్పుడు ట్యాబ్ కొన్నామా లేదా? మీరు కొన్నారా? మేము అనుకుందాం. మీరు మొబైల్ ఫోన్ కొంటారా? షర్టు కొంటారా? అమ్మ మీరు చీర కొంటారా? బంగారు కొంటారా? కొంటారు. కొన్న తర్వాత ఏం చేస్తారు? ఇంటికి వచ్చి ఆ సోఫా మీద, బెడ్ మీద ఇసిరేస్తారా? దాని మీద గీత అన్నా కూడా ఒప్పుకోరు. ఒకవేళ బంగారే అనుకో, దాన్ని ఎవరు చూపిరు. భద్రంగా దాని పొట్లాలు చుట్టి, దాని చుట్టూ రౌండ్ వేసి డబ్బాలు పెట్టి, ఆడబెట్టి చక్కగా బీరువాలో పెడతారు. అవునా?
మీ ఇంట్లో టీవీ కొన్నారనుకో, సోఫా కొన్నారనుకో, పిల్లోడు పొర్రపాట్ల సోఫా తట్ట కాలు మీద పెట్టాడు అనుకో, ఏయ్ తీయకాలు అట్ట కాదు కూర్చోవాల్సిందా. అంటే నా పాయింట్ ఏంటంటే, ఒక వస్తువు కొన్నప్పుడు, ఒక వస్తువు మన ఇంటికి తెచ్చినప్పుడు, అది టీవీ కానీ ఏదైనా కానీ, కొత్తలో మా ఇంట్లో ఇప్పుడు నేను 6th క్లాస్ చదివేటప్పుడు టీవీ వచ్చింది మా ఇంటికి. అంటే చిన్నప్పుడు, అప్పట్లో ఎల్జీ టీవీ పెద్దది ఉంటుంది కదా. ఆ టీవీ మీద దుమ్ము పడింది అనుకో, రోజు గుడ్డ పెట్టి తుడుస్తామే దాన్ని. ఎన్ని రోజులు గట్టి 1 నెల 2 నెలలు 3 నెలలు తుడుస్తాం, దుమ్ము పడుకోకుండా దాని మీద టీవీ కవర్ వేసి దాని మీద ఇటువంటి 2 బుక్కేలు పెట్టి పెద్ద తతంగా ఉండేది. నేను ఎందుకు ఇప్పుడు చెప్తానంటే, రక్షణ పొందినప్పుడు, మారు మనసు పొందినప్పుడు, బాప్తిస్మం తీసుకున్నప్పుడు మనం కూడా ప్రార్థన చేస్తాం, మనం కూడా భయముతో భక్తితో ఉంటాం. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు దావీదు 4 కీర్తనలు రాశాడు తాను అభిషేకం పొందుకున్నప్పుడు. ఆ 4 కీర్తనలో కొన్ని మాటలు చూపిస్తాను. 8వ కీర్తన, కీర్తన గ్రంథం 8. గొల్యాతు ఉన్నాడు కదా, గొల్యాతు ముందర దావీదు నిలబడతాడు ఒడిసెలు పట్టుకొని. నేనంతా చూపించిన టైం అయిపోతుంది, చెప్తూ పోతున్నా, మీరు చాలాసార్లు వినే ఉంటారు, సండే స్కూల్ పిల్లలు అడిగి చెప్తాడు. ఇప్పుడు గొల్యాతు దావీదు దేంతో చెప్పాడు? AK-47 గనుతోనా? దేంతో? ఒడిసెలతో చంపాడు, అవునా? ఇప్పుడు ప్రశ్న, మీరు సైలెంట్గా ఉన్నాక ముందర ఉన్నటువంటి మీరు గమ్మ ఉండండి, వెనకలు ఉన్న వాళ్ళు అన్నవాళ్ళు చెప్పండి, నా ధైర్యం అనమాట. గొల్యాతు దావీదుని చూసినప్పుడు ఏమంటాడు? నేను అనింది ఇప్పుడు నేను దావీదుని అనుకోండి, అవతల గొల్యాతున్నాడు అనుకోండి. ఆ గొల్యాతు నేనేమన్నదని కాదు, నేనేమన్నా ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అని దావీదు అంటాడు. నేను దావీదు అన్న దాని గురించి అనట్లంలే, గొల్యాతున్నాడే, ఆ గొల్యాతు దావీదుని చూసి అంటాడు. ఏమంటాడు? ఎవరు పిలుస్తాడు? బాలుడు అని పిలుస్తాడు. అర్థం కాలేదా? ఎవరు పిలిచాడు? దావీదు. గొల్యాతు ఎవరు పిలిచాడు? దావీదుని పిలిచాడు. ఈ బాలుడిని నా యుద్ధకు పంపిస్తారా? ఎవరే కానీ లేరా ఇశ్రాయేలు ప్రజలు అంటారు. అంటే గొల్యాతు దృష్టికి దావీదు ఎలా అంటాడు? బాలుడు. అర్థవుతుందా? ఇప్పుడు ఊహించుకోండి, అప్పుడు దావీదు వయసు ఎంతంటే 18-19 ఏళ్ళ వయసు. ఇప్పుడు దావీదు ఎలా అంటాడు అంటే బాలుడు. ఇప్పుడు అలాంటి బాలుడి మీద దేవుడు అభిషేకించాడు. ఎవరి ద్వారా? సమూయేలు ద్వారా. అది బుర్రలో పెట్టుకొని దావీదు తన జీవితాన్ని వర్ణిస్తూ 8వ కీర్తన రాస్తాడు. ఇంత చిన్న వయసులోనే ఈ బాలుడినైన నన్ను అభిషేకించావా అని 8వ కీర్తన రాస్తాడు. చూడండి కావాలండి. 8వ కీర్తన, కీర్తన గ్రంథం 8 మొదటి నుంచి. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమ కనపరచువాడా, భూమి అంతటా నీ నామం ఎంత ప్రభావం గలది. శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై. చూడండి, 2వ వచనం చాలా ఇంపార్టెంట్. శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు, కనిపించిందా? బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలముగా నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. ఎంత అద్భుతం! తర్వాత కాస్త చెప్తా. ఇశ్రాయేలు ప్రజలందరూ ఒక పక్క ఉన్నారు, గొల్యాతు ఫిలిష్తీయులందరూ ఒక పక్క ఉన్నారా? ఇశ్రాయేలు ప్రజలందరూ భయపడిపోతున్నారు ఎవరిని చూసి? గొల్యాతుని చూసి. కానీ ఒకడు వచ్చాడు. ఎవరోడు? దావీదు వచ్చాడు. ఇప్పుడు దావీదు చూసి గొల్యాతు ఏమంటున్నాడు? బాలుడు అని పిలుస్తున్నాడు. అదవుతుందా? ఇప్పుడు దావీదు బుర్రలో పెట్టుకున్నాడు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలందరూ భయపడుతుంటే బాలునైన నన్ను, ఎవరిని? బాలునైన నన్ను ముందు నిలబెట్టి ఇశ్రాయేలు ప్రజలందరికీ దుర్గముగాను. దుర్గం అంటే శత్రువులు వచ్చినప్పుడు బాణాలు వేస్తారే, డాలు ఉంటుందా? డాలు అంటారు. రక్షణ కోటగా చుట్టూ ప్రాకారపు గోడ కడతారు. ఆ ప్రాకారాన్నే మన దుర్గము అంటాం. ఇప్పుడు మన భాషలో మాట్లాడాలంటే అండర్ గ్రౌండ్ లో బాంబులు వేసినప్పుడు అండర్ గ్రౌండ్ లో దాక్కుంటారు, బంకర్స్ అంటారు. ఇజ్రాయిల్ దేశంలో ఎక్కువ బంకర్స్ ఉంటాయి. మీరు యూట్యూబ్లో కొట్టిన వస్తాయి బంకర్స్ అంటే ఏంటి. రష్యా దేశంలో పెద్ద పెద్ద ప్రధానమంత్రులు వాళ్ళందరూ బాంబులు పడుతున్నప్పుడు, యుద్ధాలు జరుగుతున్నప్పుడు బంకర్స్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఊహించుకోండి, ఇశ్రాయేల్ ప్రజలందరూ భయపడుతుంటే బాలుడు ఒకడు వచ్చి వాళ్ళందరికీ దుర్గముగా నిలబడ్డాడు, అనగా ఒక బంకర్ లాగా నిలబడ్డాడు. ఇతన్ని ఉపయోగించుకొని శత్రువులను మట్టి గరిపించాడు. ఊహించుకోండి సార్, ఎంత అద్భుతంగా రాస్తున్నాడో. ఇలాంటి బాలునైన నన్ను ఎన్నుకొని అభిషేకించావా? దావీదు చిన్న వయసులోనే తన జీవితంలో పొందిన అభిషేకం గురించి రాసుకుంటున్నాడు. అర్థమవుతుందా? నేనేం మాట్లాడుతానంటే, మీ జీవితాల్లో, మన జీవితాల్లో మారు మనసు బాప్తిసం పొందినప్పుడు మనం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, దేవుడు ఎన్నికలేని మనను ఎన్నుకొని ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి, ఇందాక అన్నాడు, నువ్వే నిజమైన దేవుడు అని, నువ్వే నిజరక్షకుడని నేను అంగీకరించానయ్యా. ఇంకొంతమంది ఇలా ప్రార్థన చేస్తాడు. నేను కూడా నా జీవితంలో మారు మనసు రక్షణ పొందినప్పుడు ఇందాక ప్రార్థన చేశాను. ఏమని ప్రార్థన చేశానంటే, యోగ్యత లేని, అర్హత లేని మనకు దేవుడు యోగ్యత ఇచ్చాడు, అర్హతనిచ్చాడు. మనకు యోగ్యత లేదు, ఏ అర్హత లేదు, అయినా కృపనిచ్చావు. అలా కృప ద్వారా ఈ రక్షణ ఇచ్చావు. దావీదు అదే అంటున్నాడు, బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు దుర్గమును స్థాపించావు. నా వెనకల సైన్యం లేదా? దావీదుకి అన్నలు లేరా? అన్నలు వాడుకోవచ్చుగా.
అన్నలు వాడుకోవచ్చు, సౌలును వాడుకోవచ్చు, సైన్యాన్ని వాడుకోవచ్చు. నన్నెందుకు వాడుకున్నావు? కొన్నిసార్లు నిన్నే ఎందుకు రక్షించాడు, నీకే ఎందుకు బాగా వాక్యం అర్థమవుతుంది. కొన్నిసార్లు ఆశ్చర్యం అనిపిస్తుంది ఆయన ప్రేమ. నేను ఎప్పుడప్పుడు చాలాసార్లు ఆశ్చర్యపోతుంటా నా కుటుంబాన్ని చూసినప్పుడు. నా కుటుంబంలో నా అంత చెడ్డవాడు, నా అంత యోగ్యత లేని వ్యక్తి ఇంకొకరు ఉండరు. అయినా దేవుడు ఎందుకో ఆయన వాక్యం అర్థమవుతుంది. ఎందుకో ఆయన నన్నే పట్టుకున్నాడు, నన్నే పెంచుకున్నాడు, నన్నే ఆశ్చర్యం అనిపిస్తుంది కొన్నిసార్లు. అలా భక్తులు నిజంగా దేవుని దగ్గర అవుతున్నప్పుడు అర్థమయ్యే విషయం ఏంటంటే అంత గొప్ప ఉన్నతంగా ఉంటుంది. అభిషేకం పొందుకున్న తర్వాత, అనగా సౌలు వచ్చి అభిషేకం పొందుకున్న తర్వాత రాసిన కీర్తన 19వ కీర్తన తీసారా 13వ. దురాభిమాన పాపములో పడిపోకుండా నీ సేవకుని ఆపము, వాటిని నన్ను ఏలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారమునుగాక. ఇది ప్రాముఖ్యమైనది, ఇది అతి ప్రాముఖ్యమైనది. నువ్వు కృతజ్ఞత చెప్పావు, నువ్వు మంచిదే. కృతజ్ఞతగా ఏమని? వందనాలయ్యా, నన్ను రక్షించుకున్నందుకు వందనాలు. అయితే ప్రాముఖ్యంగా మనం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, నేను మారుమనసు పొందాను, బాప్తిస్మం పొందుకున్నాను. అయితే పొందిన మారుమనసు రక్షణ ఏదైతే ఉందో ఇది కోల్పోకుండా అంతం వరకు నమ్మకంగా నిందారహితుడిగా ఉండే కృపని అయ్యా. ఇప్పుడు ఇది కొన్న తర్వాత పాడవాలని కోరుకుంటానా? చెడిపోవాలని కోరుకుంటానా అంటనా? చెడిపోకుండా ఏం చేస్తాను? దానికి పైన డిస్ప్లే వేస్తాం, కింద పౌచ్ వేస్తాం, వేసామా? దీనికి రకరకాల హంగులు వేస్తాం, రకరకాల చుట్టూ అదే కంచా వేస్తా అంటాం. ఇప్పుడు దేవుడిని ఏమడుగుతున్నా అంటే, నన్ను రక్షించావు, నన్ను కొత్తగా సృష్టించావు, నాకు మారు మనసునిచ్చావు. అయితే నన్ను నిందారహితుడిగా, ఏ పాపము నన్ను ఏలనికోకుండా కాపాడయ్యా. మనం చేయాల్సిన ప్రార్థన అది. అర్థవుతుందా? ఏ పాపానికి బానిసని అవ్వకోకుండా నేను రక్షణ పొందా. మళ్ళా తిరిగి త్రాగుడు, మరలా వ్యభిచారము, మరలా సిగరెట్లు, మళ్ళా పాన్పటాకులు. దావీదు రక్షణ, ఆత్మ, దేవుని ఆత్మ తన మీదకి వస్తున్నప్పుడు ఎంత భయంతో ప్రార్థిస్తున్నా అంటే, ఇక మీదట ఏ పాపము నన్ను ఏలనియొద్దయ్యా, దురాభిమాన పాపములో పడిపోకుండా నన్ను కాపాడయ్యా. నా జీవితంలో నేను మారు మనసు రక్షణ పొందిన తర్వాత నేను చేసుకున్న ప్రార్థన ఇదే. నేను సేవలోకి వచ్చిన కొత్తలో నేను సేవ చేయనయ్యా, పరిచర్య చేయనయ్యా అని అన్నప్పుడు భయం వేసేది. 2016 బాగా గుర్తు నాకు. డిసెంబర్ 2016 జనవరి 3 గంటలు 1వ తేదీ అర్ధరాత్రి తెల్లారుజామున 2:30-3 అయితే అంటది టైం. 2:30-3 ఆ టైంలో టెర్రస్ కింద స్టెప్స్ ఉంటాయి కదా, స్టేర్స్ కింద చేసుకున్న ప్రార్థన. ఏంటి ప్రార్థన తెలుసా? నీ పరిచర్య నేను చేయను, నీ సేవలు నేను చేయలేను, చదువుకుంటాను, బాగా చదువుకొని కావాలంటే సపోర్ట్గా ఉంటాను పరిచర్య కొరకు, నెలకింత సంపాదించుకొని నా జీవితాన్ని గడుపుతాను అనే ఆలోచన ఉన్నది. 2016 జనవరి 1వ తేదీ రాత్రి తెల్లవారుజామున 2:30-3 ఆ టైంలో దేవుడు నాకు వాగ్దానం చేశాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఉంటుంది, తీయద్దులేండి, అక్కడ ఒక వాగ్దానం ఉంటుంది. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కుబడకుండా ఆయన కాపాడును. ఆ మాట నా డైరీలో రాసుకున్నాను. అప్పటి నుంచి ఇంతవరకు ఈ చిన్న వయసులో పరిచయం చేయడానికి కారణం ఏంటంటే, నా కాలు చిక్కుబడుకోకుండా నువ్వు నన్ను కాపాడుతావు అనే ధైర్యం. ఎందుకు ఆ ధైర్యం? అప్పుడు నేను ఏమని అడిగా? నాకు ఇది కావాలా. ఏం కావాలా? నన్ను బానిసం చేయొద్దు. దేనికి? ఏ అమ్మాయికి కానీ, ఏ త్రాగుడికి కానీ, ఏ సినిమాలకు కానీ, ఏ పాపిష్టి కార్యాలకు నన్ను బానిసం చేయొద్దు. నన్ను బానిసం చేయకోకుండా ఎవరు కాపాడాలా? నువ్వు నన్ను కాపాడా, నువ్వు నన్ను రక్షించాలా. పొరపాటుని అలా చూశాననుకో, పొరపాటుని తొలిగాననుకో, నువ్వు నన్ను ఏం చేయాలా? సరిచేయాలి. తప్పురా అని కొట్టాలి. నువ్వు నన్ను కొట్టైనా కొట్టు, అవసరమైతే నా ప్రాణం అనేది తీసే, కానీ నీకు దురాభిమాన పాపంలో పడిపోయే వ్యక్తిగా నన్ను చేయొద్దయ్యా. అది నా ప్రార్థన. ఎప్పుడు తెలుసా? నేను ప్రభువును మారు మనసు రక్షణ పొందినప్పుడు, సేవలోకి వచ్చినప్పుడు నేను చేసిన ప్రార్థన. మీరు చేశారా ప్రార్థన? మీరు చేశారా? కొంతమంది ఎందుకు బాప్తిసం తీసుకుంటారో తెలుసా? అయ్యారు ప్రార్థన చేయండి, మా ఇంట్లో మా కూతురికి బాగైతే బాప్తిసం తీసుకుంటా. ఏం బాగైతే? కూతురు బాగైతే బాప్తిసం తీసుకుంటారా? పెళ్ళి అయితే బాప్తిసం తీసుకుంటా. అట్లా తీసుకోకూడదు. బాప్తిసం తప్పది. బాప్తిసం అనేది ప్రభు నీకు ఇచ్చినటువంటి గొప్ప ఉచితమైన రక్షణ. అయ్యా నువ్వు నన్ను రక్షించావు, నువ్వు నన్ను బాగు చేసావు, పరలోక రాజ్యంలో చేస్తానన్నావు, చేరుస్తానన్నావు, అందుకు నేను నమ్ముకుంటున్నా. నా జీవితాన్ని బాగుపరచువాడు, నడిపించేవాడు నువ్వే. నువ్వు నా తండ్రిగా, రాజుగా నేను అంగీకరిస్తున్నా. మీకు అర్థమని చెప్తా. 12 ఏళ్ళ అమ్మాయి పెరుగుతుంది 14 ఏళ్ళు, 15 ఏళ్ళు, 16, 18, 19 ఏళ్ళు వచ్చాయి. ఇంకా అమ్మాయికి ఏం చేయాలా? 20, 21, 22 ఏళ్ళు వచ్చాయి. ఇప్పుడు 20 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు అమ్మగారింట్లో ఉన్నంత కాలం ఆ అమ్మాయికి ఎవరు డబ్బిస్తారు? డబ్బిస్తారంట? తల్లిదండ్రులు డబ్బిస్తారు. ఆ అమ్మాయిని చదివించాలన్నా, ఆ అమ్మాయికి ఏదైనా చెప్పాలన్నా, ఏమైనా తీపించాలన్నా, ఏమన్నా నిర్ణయాలు తీసుకోవాలన్నా ఎవరు చెప్తారు? తల్లిదండ్రులు చెప్తారు. పెళ్ళైన తర్వాత ఎవరిస్తారు నిర్ణయాలు? ఎవరిస్తారు? అర్థం కాదు, చెప్పండి గట్టిగా. ఇప్పుడు కూడా మా ఆవిడ ఇంటికి వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి, ఏమమ్మా ఈరోజు చీర కట్టుకోవాలా, తెల్ల చీర కట్టు, నల్ల చీర కట్టుకోవాలి అడుగుతుందా? ఒకవేళ ఇంట్లో ఏదైనా కొత్త వచ్చింది, తెల్లగడ్డ, ఉల్లిగడ్డ, పప్పు, కూర, అమ్మగారింటికి ఫోన్ చేసి, మా పప్పు ఉప్పు తక్కువ వచ్చింది, కొంచెం పంపించి అందించంటారా?
ఎవరిని అడుగుతారు? భర్తను మిమ్మల్ని అడుగుతారు. అవునా? గుర్తుపెట్టుకో, బాప్తిసం అనేది ఒక వివాహ కార్యక్రమం లాంటిది. బాప్తిసం అనేది చనిపోయి తిరిగి లేచిన తర్వాత, అంతకుముందు మారు మనసు పొందకముందు నాకు సినిమా చూడాలనిపించింది అనుకో, వెళ్ళేవాడిని. తాగాలనిపించింది అనుకో, తాగేవాళ్ళం. తిరగాలనిపించింది అనుకో, తిరిగేవాళ్ళం. ఎప్పుడైతే మారు మనసు రక్షణ పొందుతామో నిర్ణయాలు మారిపోతాయి. అమ్మగారి ఇంట్లో కాలం అమ్మగారు ఏం చెప్తే అది చేసేది అమ్మాయి. ఆ అమ్మాయికి ఏం చేయాలనిపిస్తే అది చేస్తుంది. ఎప్పుడైతే పెళ్ళి అయిందో భర్తకు అనుగుణంగా, భర్తకు లోబడి, భర్త ఇష్టానుసారంగా బతకాలి. ఎవరు? అమ్మాయి. అలాగే మారు మనసు రక్షణ పొందిన మనము ఎవరి చిత్తానుసారంగా బతకాలి? దేవుడి చిత్తానుసారం. అట్లా ఆయన మన యజమానుడుగా భావించాలి. దీన్నే రోమిలు రాసిన పత్రికలో పౌలు అంటాడు. ఇప్పుడు ఆయన మన యజమానుడు. ఇప్పుడు అనుకుందాం, మీ భార్య మీకు చెప్పుకోకుండా వెళ్ళిపోయింది అనుకో, తిరుగుతుంది అనుకో ఇంటికి, మీ కోపం వస్తుందా? వస్తారాదా? వస్తుంది. మీరు టయాన్ని పిలిచేప్పుడు రాలేదనుకో, కోపం వస్తారాదా? వస్తుంది. మీరు చెప్పినట్టు చేయలేదనుకో, కోపం వస్తారాదా? వస్తుంది. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు, మీరు చెప్పిన మాట వినకపోతే కోపం వస్తారాదా? వస్తుంది. అలాగే దేవాది దేవుడు ఆయన చెప్పినట్టు మనం వినకపోతే కోపం వస్తుంది. ఇప్పుడు మనము వివాహం అనే కార్యక్రమం ద్వారా భార్యాభర్త ఏకమై భార్య ఏ విధంగా భర్తకు లోబడాలో, బాప్తిసం అనే కార్యక్రమం ద్వారా పరిపూర్ణంగా ఆయన నా యజమానుడు, నేను ఆయనకు లోబడుతున్నాను అనే ఉద్దేశానికి లోబడి. చాలా మంది క్రైస్తవులు ఎలా తయారయ్యారంటే నామకార్థంగా తయారయ్యారు. పెళ్లిళ్ళ కోసం బాప్తిసం తీసుకుంటారు. పెళ్లిళ్ళ కోసం బాప్తిసం తీసుకుంటారు. పెళ్లి అయ్యగారు బాప్తిసం చేయండి. ఏనాయన అంటే రేపు నెల పెళ్ళి ఉంది అయ్యగారు, పెళ్లికి బాప్తిసం కుదరదు. అది తప్పు, అది చల్లదు అసలు. అది దేవుని దృష్టిలో అంగీకారం కాదు. అది పెళ్లి కోసం బాప్తిసం. ఇంకొంతమంది మా అన్న తీసుకుంటున్నాడు అందుకని నేను తీసుకుంటాను, మా చెల్లి తీసుకుంటుంది అందుకని నేను తీసుకుంటాను. ఇంకొంతమంది ఎందుకు బాప్తిసం అంటే మా ఇంట్లో వాళ్ళు ఒకటేమైనా ఫోర్స్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఫోర్స్ చేస్తారు, అందుకని బాప్తిసం తీసుకుంటున్నాను. ఇంకొంతమంది ఎవడో తీసుకుంటారు. ఇంకొంతమంది పేరు ప్రఖ్యాతల కోసం తీసుకుంటారు. ఇవన్నీ తప్పు అసలు. నేను బాప్తిసం తీసుకున్న బలమైన కారణం ఏంటంటే నన్ను ఏ ఒక్కరు ఫోర్స్ చేయాలి. సంజు తేజ నన్ను ఏ ఒక్కరు ఫోర్స్ చేయాలి. నా 18 ఏళ్ల వయసులో నేను బాప్తిసం తీసుకున్నాను. ఎందుకు బాప్తిసం తీసుకుని తెలుసా? ఈ వాక్యాన్ని చదువుతున్నా. నేను ఇంకా మారు మనసు పొంద బాప్తిసం మొదలే. కేవలం చదువుతున్న బైబిల్ అంతే. చదవాలి కాబట్టి చదువుతున్నా. ఎందుకు చదువుతున్నా అంటే పోటీగా చదువుతున్నా బైబిల్. అలా చదువుతూ ఎఫెసీయులకు రాసిన పత్రిక దగ్గరికి వచ్చినప్పుడు తెలియని బాధ, వేదన, నీ నీచున్నే, పాపిస్తోన్నే, నాలాంటోని ప్రేమించడానికి నువ్వు చనిపోయావా? ఆయన వాక్యం నాకు అర్థమైనప్పుడు పశ్చాత్తాపడ్డా, క్షమించయ్యా అని కొన్ని రోజులు ఏడ్చా. అలా బైబిల్ చదువుతుండగా మారు మనసు అంటే ఏంటి, దేవుడు నాలాంటోని ప్రేమిస్తాడా, నన్ను క్షమిస్తాడా అని అర్థం చేసుకున్న తర్వాత బాప్తిసం తీసుకున్నాను. కొంతమంది సేవకులు మెప్పించాలని, ఎవరిని మెప్పించాలని? పాస్టర్ గారు బాప్తిసం తీసుకున్నాడు, అబ్బా ఎంత గొప్ప వ్యక్తి సంపత్తు, నేను చెప్పిన వాక్యానికి లోబడి బాప్తిసం పొగిడినాడు అనుకో, అందుకని బాప్తిసం తీసుకున్నాడు. ఆ పక్కన కూడా ఏమనుకుంటాడు, అరే నేను బాప్తిసం నన్ను కూడా పొగుడుతున్నాడు పాస్టర్ గారు, అయ్యగారు నాకు కూడా నేను బాప్తిసము అని వాడొచ్చాడు. తప్పు. అది కాదు బాప్తిసం అంటే. తప్పు. నువ్వు పరిపూర్ణంగా రక్షణలో వచ్చినప్పుడు నీ ఆత్మీయతలోనికి రక్షణ పొందుతున్నప్పుడు లేదా దేవుని విలువ నీకు అర్థమైనప్పుడు తీసుకునేది నిజమైన బాప్తిసం. అలా పొరపాటున ఎవరోగాని తీసుకోవాలి. దావీదు తన జీవితంలో దురాభిమాన పాపంలో పడిపోకుండా నన్ను కాపాడు ప్రభువా అని రాస్తున్నాడా? గుర్తుపెట్టుకోండి. అలాంటి దావీదు పాపంలో పడడానికి కారణం ఏంటి? ఇది ఎప్పటికి దూరం వచ్చా. ఇంత గొప్ప ఆత్మీయుడు పడిపోవడానికి కారణం ఏంటి? ఈ విషయాలు తెలుసుకోవాలంటే వచ్చే ఆదివారం రండి, మర్చిపోకండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నా కన్న తండ్రి, కృపగలిగిన దయగల మా దేవా, విత్తబడిన మాటలు నాలో నిరంతరంగా ఫలింపచేయండి వేడుకుంటున్నాను. అయ్యా, బాల్యం నందే మారుమనసు బాప్తిసం పొందిన లేదా అభిషేకం పొందినటువంటి బాలుడైన దావీదు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. దురాభిమాన పాపములో పడిపోకుండా నన్ను కాపాడయ్యా, వాటిని నన్ను ఏలనీయకము. ఆయన ఈరోజు మారుమనసు బాప్తిసం పొందిన వారు సమాజంలో నామకార్థంగా బాప్తిసం తీసుకుంటూ, పెళ్లిళ్ళ కోసం బాప్తిసం తీసుకుంటూ, ఎవరో తీసుకుంటున్నారని తీసుకుంటూ, అది కాదయ్యా, నిజంగా యథార్థంగా తండ్రి నువ్వే నా నిజమైన రక్షకుడు అని అంగీకరించి తమ జీవితాలు అంగీకారంగా ఆయన జీవితాన్ని జీవించే కృపనివ్వండి. అలాగే నీ బిడ్డలు ఎవరైతే మారు మనసు రక్షణ పొంది ఉన్నారో తిరిగి త్రాగుడు, తిరిగి బీడి, చుట్కా, పాన్పరాకు, ఒక్కాకు ఏ విధమైన వ్యసనాలు ఉన్నాయో ఆ వ్యసనాల జోరికి పోనివ్వకుండా, ఆ వ్యసనాలు తిరిగి మరలా నీ బిడ్డను ఏలనీయకుండా, పాపం అనే దాసత్వానికి మరలా వెళ్లకుండా నీ బిడ్డల చుట్టూ కంచె వేయ్యా. చెడ సవాసం నుంచి దూరపరచండి. అలాగే మా పిల్లల విషయంలో కూడా మెండైన మీ కృపను అనుగ్రహించం నాయన. ఈ సమయం మందు నీ శరీరం రక్తంలో పాలు పొందుతుండగా పరిశుద్ధ ఆత్మదేవా నువ్వే తోడై నడిపించమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.